హలో అండి. అందరికీ నమస్తే. మేము కాశీ వెళ్ళే రోజు ఏమి వంటలు చేసుకున్నాము అనేది ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని తప్పకుండా చూడండి. స్కిప్ చేయకుండా చిన్న వీడియోనే ఉంటుంది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. నా చెయ్యయితే ఇదిగోండి మండిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా? అసల మామూలుగా లేదు. అసలు పొద్దున్నుంచి ఏకధాటిగా పనిలోనే ఉన్నాను. సో, అందుకని అదే చూపిస్తున్నాననమాట. మస్తు మండుతుంది చెయ్యయితేని. ఇదిగోండి నేను వంటలన్నీ ఇలాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సోమవారం అండి. తెల్లవారుజామునే లేచేసానంటే రాత్రంతా పడుకోలేదులెండి. ఒక గంట కూడా పడుకోలేదు. నాకు పొద్దున్న శివదేవుని పూజ ఉందనమాట. మూడో వారం పూజ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ పూజ మానే సమస్యే లేదు అని గట్టిగా ఫిక్స్ చేసుకున్నాను. ఎంత ఎంత ఇదైనా సరే పూజ చేసుకొని తీరాలని గట్టిగా కంకణం కట్టుకున్నాననమాట. మూడో వారం ఎప్పుడు బ్రేక్ రాకూడదని అనుకున్నాను. కరెక్ట్‌గా మా ప్రయాణం కూడా సోమవారమే పడింది. నా పూజ కూడా సోమవారమే వచ్చింది. సో, రాత్రంతా నేను పడుకోలేదు. ఒక గంట కూడా పడుకోలేదండి. పడుకోకుండా ఇంకా 2:30కే లేచేసాను. లేచేసి స్నానం చేసేసాను. ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. స్నానం చేసేసాను. పూజ చేసేసుకున్నాను. పూజ అయిన తర్వాత ఇక వంటలోకొచ్చాననమాట. ఇలా వంట ప్రిపరేషన్ చేస్తున్నాను. మరి వెళ్ళాలంటే ఒక 10 మందికి 10, 11 మందికి భోజనాలు కావాలంటే మరి ఈ మాత్రం ప్రిపరేషన్ అయితే ఉంటుంది కదండీ! మనం అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాలి కదా! అక్కడేమి దొరకదు. బయట కొన్నది తింటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! సో, అందుకని ఇంటి నుంచి ఎళ్ళేటప్పుడు చాలా మనం పట్టుకెళ్తాం. అక్కడి నుంచి వచ్చేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది గానీ, ఇంటి నుంచి ఎళ్ళేటప్పుడు అన్ని రకాలు పట్టుకెళ్ళిపోతాంగా. సో, అలా లంచ్ అయితే నేను రెడీ చేసేసి పట్టుకెళ్ళిపోయాను. మా ఆడపడుచు అయితే బ్రేక్‌ఫాస్ట్ పట్టుకొచ్చారు. రాత్రి డిన్నర్‌కి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మా ఆడపడుచు తీసుకొచ్చారు. ఇట్లా నేనైతే వంటయితే రెడీ చేసుకొని వెళ్ళాననమాట. అయితే ఇంతకీ ఏం వండాను ఏంటి అనేది మీతో చెప్పేస్తాను. ఇప్పుడు కనిపించేది ఏంటంటే గనక క్యాబేజీ ఆవపెట్టిన కూర చేశానండి. అలాగే మామిడికాయ పప్పు చేశాను. తర్వాత మామిడికాయ మెంతి బద్దలు చేశాను. సాంబార్ చేశాను. ఇదిగోండి ఇది ఆలుగడ్డలు. అసలు ఇది చెయ్యొద్దని అనుకున్నాను. కానీ చివర్లో ఇంట్లో ఆలుగడ్డలు మిగిలిపోయాయనమాట. ఒక 6 ఆలుగడ్డలున్నాయి. అవిను ఒక 3 క్యారెట్ ఉందనమాట. ఆ 2 కలిపి కొద్దిగా కరివేపాకేసి వేయించేసాననమాట. అసలు వద్దు అనుకున్న కూర చాలా మాకు ఉపయోగపడిందనమాట. ఇలాగ రైస్ కుక్కర్‌లోని 2 రైస్ కుక్కర్‌లోని అన్నం పెట్టేసాను. అన్నం అయిపోయిన తర్వాత స్టీల్ డబ్బాలో పెట్టేసుకున్నాను. అన్నం చూసారు కదా! 2 స్టీల్ క్యానుల్లో పెట్టేసేసుకొని రెడీ చేసుకున్నాము. కూరలు, సాంబారు, చట్నీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వాటిలోనే పెట్టేసుకున్నామండి. ఎందుకంటే యూజ్ అండ్ త్రోగా ఉంటాయి కదా అవి. మనం తీసేసుకొని అయిపోయిన తర్వాత పడేసేయొచ్చు. స్టీల్ బాటిల్‌లో పెట్టుకుంటే బరువు ఎక్కువగా ఉంటుందని చెప్పి పెట్టలేదు. కొన్ని కొన్ని సార్లు ప్లాస్టిక్ వాడక తప్పదు అండి. సో, ఇట్లా అంతా రెడీ చేసుకొని నేను బయలుదేరి 8:00కల్లా బయలుదేరి మేము స్టేషన్‌కెళ్ళిపోయాము. ట్రైన్ ఎక్కేసాము. ఎక్కిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఆ ఇడ్లీ తిన్నామనమాట. అయిన తర్వాత ఇంకా లంచ్‌కి ఇంకా చేస్తున్నాం అనమాట. ఇగోండి ఇలాగే అందరూ కూర్చొని లంచ్ చేస్తున్నారు. ఒకళ్ళు వడ్డిస్తుంటే, ఇద్దరు వడ్డిస్తుంటే మిగతా అందరూ కూర్చొని ఇట్లాగా లంచ్ చేస్తున్నారనమాట. ఇంకా ఏది లోటు ఉండకూడదు కదా ఫ్రెండ్స్. ఉప్పు కూడా పట్టుకెళ్ళాము. అలాగే ఇదిగోండి నెయ్యి కూడా పట్టుకెళ్ళామనమాట. నెయ్యి లేనిదే ముద్ద దిగదు కదా! మాకందరికీ నెయ్యి కంపల్సరీ కావాలి. నేనైతే వేసుకోనులెండి కానీ, మా వాళ్ళందరికీ నెయ్యి వాడతారనమాట. నెయ్యి, నూనె ఎక్కువ వాడతారు. సో, ఇలా ఇది కూడా పట్టుకెళ్ళాం. టొమాటో పచ్చడి కూడా ఉంది. అది కూడా పట్టుకెళ్ళాము. సో, ఇలా అన్నం అంతా అలాగా ఇలా వడ్డించడము అంతా అయింది. మేము తినడమే కాకుండా మాతో పాటు ఇంకొక నలుగురికి కూడా ఎక్స్‌ట్రా పట్టుకెళ్ళామనమాట. మేము తినేసిన తర్వాత అక్కడ మేము థర్డ్ ఏసీలో వెళ్ళామండి. బెడ్ షీట్లు అలాగే పిల్లోస్ అవి సప్లై చేస్తారు కదా! వాళ్ళకి కూడా మేము ఫుడ్ ఇచ్చామనమాట. నాకైతే భలే ఆనందం అనిపించింది ఫ్రెండ్స్. పొద్దున్నే నేను పూజ చేసుకున్నాను కదా! శివదేవుని పూజ చేసుకున్నాను కదా! అలాగే మాతో పాటు ఇంకొక నలుగురికి భోజనం పెట్టడం నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. వాళ్ళ మాటల్లో వినండి. బావుందా అచ్చయ్? అచ్చయ్ విన్నారు కదా ఫ్రెండ్స్. అన్నము, కూర, పప్పు, పులుసు అన్నీ వాళ్ళ పొద్దునకి, రాత్రికి సరిపడా ఇచ్చేసామనమాట. అంతా వాళ్ళు శుభ్రంగా హ్యాపీగా తిన్నారు. ప్లేట్లు, గ్లాసులతో సహా అన్నీ ఇచ్చేసాము. వాళ్ళు ఆ ప్లేట్‌లోనే తింటున్నారనమాట. ఒక నలుగురున్నారులెండి. ఇంకొక తర్వాత వచ్చి చేశారనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిచ్చేసింది. ఇదే ఈ చిన్న వీడియోని మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. ఇంకోటి చెప్తాను. ఇందులోనే మేము కాఫీ కూడా పెట్టుకొని తాగామండి. అదొక చిన్న రీల్ చేశాను. అది తప్పకుండా పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. మేమెప్పుడు వెళ్ళినా కూడా కాఫీలు కూడా పెట్టేసుకుంటాము ట్రైన్‌లోనే. అది ఎలాగా ఏంటి అనేది నెక్స్ట్ రీల్‌లో మీకు నేను చూపిస్తాను. తప్పకుండా చూడండి. ఆహ్, సరే ఈ వ్లాగ్ ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.
ఉంటాను. బాయ్ బాయ్.